Hello, guys. Welcome to Bull Trends Academy. సో ఈ వీడియోలో మనం నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది. సో ఈ రోజు మనకు ట్రేడింగ్ అనేది ఏ విధంగా జరిగింది, ఇండియా విక్స్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది, సో ఏ టు జెడ్ అన్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్లోబల్ మార్కెట్స్ నుండి డౌ జోన్స్ చూసుకుంటే ఓవర్ నైట్ అనేది మనకు 1% కరెక్షన్ వచ్చింది. ఇక్కడ చూడండి 1% ప్రాపర్ గా ఈ లెవెల్ ఏదైతే ఉందో డౌ జోన్స్ లో ప్రాపర్ గా ఇంట్రాడే పరంగా బియరిష్ మార్కెట్ కనబడుతుంది డౌ జోన్స్. సో మార్కెట్ డౌ జోన్స్ అనేది 1% 450 పాయింట్స్ అనేది నెగిటివ్ లో క్లోజ్ అయింది ఓవర్ నైట్ డౌ జోన్స్. సో దాని ఇంపాక్ట్ అనేది మన మార్కెట్స్ పైన కూడా చూపింది. సో మన మార్కెట్స్ అనేటివి నిఫ్టీ అనేది ఈ రోజు మనకు 170 పాయింట్స్ అనేది నెగిటివ్ లో క్లోజింగ్ ఇచ్చింది. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే -353 పాయింట్స్ అనేది నెగిటివ్. సో సెన్సెక్స్ చూసుకుంటే -424 పాయింట్స్ అనేది నెగిటివ్. ఆల్మోస్ట్ మూడు కూడా మనకు 0.5% అప్రాక్సిమేట్లీ 0.5% అన్ని పడిపోయాయి. సో ఎందుకంటే ఓవర్ నైట్ మళ్ళా అమెరికన్ మార్కెట్ లో ఏమైనా కరెక్షన్ చూసామంటే టుమారో ఈజీగా మన మార్కెట్స్ కూడా కరెక్షన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మాక్సిమం అనేది ఇంకా బులిష్ మార్కెట్ వెళ్ళాలి అంటే ఇంకా కొద్ది వరకు ఇంకా కొన్ని రోజులు పేషెన్స్ తో వెయిట్ చేసి ట్రేడింగ్ చేస్తే మంచిది. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో సో ఇంకొక 5 to 10 డేస్ వెయిట్ చేద్దాం. ఎందుకంటే మనకి ఇంకా మార్కెట్స్ లో కరెక్షన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి మాక్సిమం. ఓకేనా. సో నిఫ్టీ చూడండి, నిఫ్టీ చూసుకుంటే ఈ రోజు మనకు ప్రాపర్ ఇదంతా ఇక్కడ బ్రేక్ అయింది. ఎస్టర్డే ఏదైతే లో ఉందో ఈ బ్రేక్అవుట్ క్యాండిల్. ఓకేనా. సో అప్ సైడ్ వచ్చేసి మనం అనుకున్నట్లు ఇక్కడ ఒక లెవెల్, $22,932 ఈ లెవెల్ మనకు ఇంట్రాడేలో బ్రేక్ అయ్యింటే అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. అదే విధంగా 22,825 ప్రాపర్ గా బ్రేక్ అయింది చూడండి. ఇక్కడ ఈ క్యాండిల్ లో మనకు బ్రేక్ అయింది. తర్వాత ఎంత కరెక్షన్ జరిగిందో చూడండి ఆల్మోస్ట్. సో టుమారో నిఫ్టీలో ఏం చేయాలి? సో నిఫ్టీ ఏం లేదు, సింపుల్ అనాలిసిస్. టుమారో కూడా మనకు ఒక లెవెల్ అనేది ఇక్కడ లోలో డ్రా చేసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ అనేది మనకు ఈ లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే మనం ప్లాన్ చేద్దాం డౌన్ సైడ్. లేదు అంటే సో కొద్ది వరకు మనకు సైడ్ వేస్ ఉండేదానికి మాక్సిమం స్కోప్ ఉంది. సో 22,825 ఇదన్నా బ్రేక్ అవ్వాలి, ఇక్కడ ఉండే లెవెల్ అన్నా బ్రేక్ అవ్వాలి. 22,730 ఇదన్నా బ్రేక్ అవ్వాలి. డౌన్ సైడ్ వెళ్ళాలి అంటే 22,730 బ్రేక్ అయిందంటే మనకు ఇంకా చాలా వరకు కరెక్షన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నాకు తెలిసి టుమారో గ్లోబల్ మార్కెట్స్ నుండి ఏమైనా సెల్ ఆఫ్ కనబడితే మనకి ఈ లెవెల్ ఈజీగా బ్రేక్ అవుతుంది. లేదు అనుకుంటే ఈ లెవెల్ బ్రేక్ అవ్వదు. మనకు ఇక్కడిక్కడే మార్కెట్ అనేది ఇదే రేంజ్ లో మనకు ఉండేదానికి స్కోప్ ఉంది. ఓకేనా. నిఫ్టీ ఇది అనాలిసిస్. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనకు ప్రాపర్ గా ఈరోజు చూడండి, మీకు ప్రాపర్ గా ఇక్కడ మనకి ఏదైతే లెవెల్ ఉందో ఇది ఇంట్రాడేలో బ్రేక్ అయింది. ఓకేనా. అదే విధంగా బ్రేక్ అయింది. మనకి ఏదైతే ప్రీవియస్ గా మనం మాట్లాడుతున్నామో ఇక్కడ వరకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది అనేసి అక్కడ వరకు మార్కెట్ వచ్చేసి మనకు రివర్స్ అయింది మళ్ళా అగైన్. మండే ఏం ప్లాన్ చేయాలి మనం? సో మండేకి మనం ఏంటి అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో ఏం లేదు, ఇక్కడ ఏదైతే లెవెల్ ఉందో ఇది ఒక లెవెల్ అబ్జర్వ్ చేసుకోండి. అదే విధంగా మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ కూడా వచ్చింది చూడండి. సో ఈ ప్యాటర్న్ చూడండి, రెక్టాంగిల్ ప్యాటర్న్. సో ఎనీ సైడ్ ఈ రెక్టాంగిల్ ఏమైనా మనకు బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయిందంటే ఒకవేళ ఇక్కడ మనకి ఏదైతే ఈ హై బ్రేక్ అయిందో సో 49,392 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పైకి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అలా జరగలేదు అంటే 48,528 వరకు ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి 48,528 వరకు మనకు కరెక్షన్ వచ్చేదానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎయిదర్ అప్ సైడ్ ఇది బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్, డౌన్ సైడ్ ఇది బ్రేక్ అయితే సెకండ్ టార్గెట్ ఇది డౌన్ కి. ఓకేనా. సో ఇది బ్యాంక్ నిఫ్టీలో
అనాలిసిస్ మనకు ఇండియా విక్స్ చూసుకుంటే ఈరోజు 1% అనేది నెగెటివ్ లో క్లోజింగ్ ఇచ్చింది. 1% నెగెటివ్ లో క్లోజింగ్ ఇచ్చిందంటే మామూలుగా ఇండియా విక్స్ అనేది డౌన్ అయితే మనకేం జరగాలి? మార్కెట్స్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇక్కడ చూసుకుంటే ఇండియా విక్స్ డౌన్ అయింది. మార్కెట్స్ కూడా డౌన్ అయినాయి. అంటే అన్సర్టెనిటీ రాబోతుంది అనేసి ఒక ఇండికేషన్ మనకు. ఓకేనా? సో, అదే విధంగా ఓవర్ నైట్ ఏం జరుగుతుందో చూసి దాని ట్రేడింగ్ అనేది చేద్దాం. ఈరోజు వచ్చేసి మనకు టాప్ గెయినర్స్ చూసుకుంటే టాప్ గెయినర్స్ వచ్చేసి శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటుంది. ఎల్‌టి ఉంది. బెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదాని పోర్ట్స్ మాక్సిమం 5% శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్‌టి వచ్చేసి 4%, బెల్ వచ్చేసి 3%, ఇండస్ఇండ్ బ్యాంక్ వచ్చేసి 3.68, అదాని పోర్ట్స్ 3.5. ఆల్మోస్ట్ అంతా మనకు మంచిగా టాప్ గెయినర్స్ ఇవి. అదే విధంగా టాప్ లూజర్స్ చూసుకుంటే టాప్ లూజర్స్ వచ్చేసి ట్రెండ్. ఇది డైలీ అప్పర్ సర్క్యూట్ అన్నా అవుతుంది. లేదంటే లోవర్ సర్క్యూట్. మాక్సిమం ట్రెండ్ రీసెంట్ డేస్‌లో చూసుకుంటే చాలా వరకు కరెక్షన్ వస్తాంది ట్రెండ్‌లో. 6% నెగెటివ్. ఐటీసీ హోటల్స్ 4% నెగెటివ్. బ్రిటానియా 1% టాప్ లూజర్స్ ఇవి. హీరో మోటార్స్ 1%. ఓకేనా? అవి టాప్ గెయినర్స్, ఇవి టాప్ లూజర్స్. సో, ఇవి మన అనాలిసిస్, మన రీసెర్చ్. సో, మండే వచ్చేసి మనం కొత్త వీడియోతో మళ్ళా స్టార్ట్ చేద్దాం.